వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాల్లో పెను దుమారమే రేపుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్టు కావడం పెద్ద సంచలనమే అయింది. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సూత్రధారిగా భావిస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసి జైలుకు పంపింది. ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా జైలుకు వెళ్లింది. దాంతో ఒకేసారి ఒకే కేసులో రెండు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు కీలక నేతలు అరెస్టైనట్లయింది. ఈ వ్యవహారం ఎక్కడకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ ఇరు పార్టీల నేతల్లో వ్యక్తమవుతోంది. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. ఏళ్లపాటు నత్తనడకన సాగిన ఈ కేసు కొద్ది రోజులుగా ఊపందుకుంది. నెలల తరబడి కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరెస్ట్ పెను సంచలనమే అయింది. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు చివరకు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ అరెస్టు కావడాన్ని ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. కేజ్రీవాల్ అరెస్టుకు కొన్ని రోజుల ముందు అంటే మార్చి 15న భారత రాష్ట్ర సమితి నాయకురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కె కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ఇది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విపక్షాలపై రాజకీయ కక్ష సాధింపు చర్యగా ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎక్కడ మొదలైందో చూద్దాం. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2021-22 మద్యం విధానంలో కీలక మార్పులు చేసింది. బహిరంగ వేలం ద్వారా మద్యం వ్యాపారాన్ని ప్రైవేటీకరించడానికి ప్రయత్నించడం వివాదానికి తెరతీసింది. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన అభియోగాల మేరకు ఈ కుంభకోణం వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి 2,873 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. హోల్సేల్ లిక్కర్ లైసెన్స్ పొందేందుకు ఆప్ ప్రభుత్వ పెద్దలకు కవిత కీలకంగా వ్యవహరిస్తున్న సౌత్ గ్రూప్ 30 లక్షల రూపాయలు లంచం ఇచ్చిందన్న ఆరోపణలున్నాయి. ఈ సౌత్ గ్రూప్ కేవలం 13 నెలల్లో 1,333 కోట్ల విక్రయాలు చేసింది. కేవలం 8 నెలల్లోనే 192.8 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయలను కిక్ బ్యాక్ గా ఇచ్చిందని చెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీని జూన్ 2021లో హైదరాబాద్లో రూపకల్పన చేసినట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది. దీని ప్రభావం ఎన్నికల్లో ఏ మేరకు పడుతుందో వేచి చూడాలి.